జై శ్రీరామ్. హాయ్ అండి అందరికీ. నా పేరు ఇందు. ఇది నా కొత్త ఛానల్ చాట్స్ బై ఇందు. ఆహ్, ఈరోజు నేను మీ అందరికీ చెప్పాలనుకున్నది ఒక కొత్త స్తోత్రం. దాని పేరు గణేశుడి పంచరత్న స్తోత్రం. మోదాకరాద మోదకం సదా విముక్తి సాధకం. ఆగండి. మీ అందరికీ అసలు ముందుగా గణేశుడిని ఎందుకు పూజిస్తాము అనే విషయం తెలుసా? అందరికీ మ్యాక్సిమం తెలిసుండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం. అసలు ఏమైందంటే, అందరు దేవతలు కలిసి ఒక యజ్ఞాన్ని చేయాలనుకుంటారు. యజ్ఞాన్ని చేయడానికి అందరు దేవతలు వస్తారు. కానీ అందరికంటే మన చిన్న పిల్లాడు గణేశుడిని వాళ్ళు పిలవడం మర్చిపోతారు. సరే, ఇంకా అంటే చిన్న పిల్లోడు, కొంచెం శక్తులు తక్కువ ఉంటాయి అనే ఆలోచనను మరి ఏంటో మనకి తెలియదు. తప్పుగా అంటే మాత్రం నన్ను క్షమించండి. అయితే ఇంకా యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. కానీ ఆ యజ్ఞంలో ఎన్నో ఆటంకాలండి. అంటే యజ్ఞకుండలి వెలగడం లేదు, పువ్వులు అక్కడిక్కడ పడిపోవడం, పంతులు ఐ మీన్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంత్రాలు మర్చిపోవడం, ఇలా చాలా చాలా అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఇంకా అప్పుడు నారద మహర్షి వచ్చి చెప్తాడు, ఏమని, మనము గణేశుడిని పిలవడం మర్చిపోయాము అని. అప్పుడు అందరూ అది తప్పు అని తెలుసుకొని గణేశుడిని ప్రార్థించి మోదకాలను అర్పిస్తారు. మన చిన్ని గణేశుడు ఎంతో సంతోషించి ఆ యజ్ఞాన్ని సఫలమయ్యేలా ముందుకి నడిపిస్తాడు. ఇప్పుడు మనం ఈ స్తోత్రం యొక్క మీనింగ్ తెలుసుకుందాం. అంత స్తోత్రం కాదండి, చిన్న భాగం. మోదాకరాత మోదకం సదా విముక్తి సాధకం అంటే మోదకాలన్నిటినీ చేతిలో పట్టుకొని, అంటే ఎంతో సంతోషంతో మోదకాలన్నీ చేతిలో పట్టుకొని వినాయకుడు భక్తులందరికీ మోక్షాన్ని ఇస్తాడు అని అర్థం. కళాధరావతం సకం విలాసిలోక రక్షకం అంటే చంద్రుణ్ణి ఆభరణంగా చేసుకొని తన శిరసుపై పెట్టుకున్న వాడై లోకాలను రక్షిస్తూ ఉంటాడు అని అర్థం. అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం అంటే నాయకులు లేని వాళ్ళకి నాయకుడై ఉండేవాడు, గజాసురుడు అనే రాక్షసుడిని సంహరించినవాడు. శుభాశునాశకం నమామితం వినాయకం అంటే ఎవరికైనా అండి ఎలాంటి పనైనా ప్రారంభించాలన్నప్పుడు ఎన్నో చెడు ఆలోచనలు, ఎన్నో దుర్మార్గపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలన్నిటిని నాశనం చేసి ఆ వినాయకుడిని నేను నమస్కరిస్తున్నాను. మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోక రక్షకం అనాయకైకనాయకం వినాశి దేవదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం పద్మనేత్ర